మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 28ను పరిశీలిద్దాం. కర్మయోగంలో భాగంగా శ్రీకృష్ణుడు జ్ఞానికి మరియు అజ్ఞానికి మధ్య ఉన్న దృష్టికోణంలోని తేడాను వివరిస్తున్నాడు. సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి తాను పనులు చేస్తున్నప్పటికీ వాటికి ఎలా బంధీ కాకుండా ఉంటాడో ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ గొప్ప బాహువులు కలవాడా అర్జునా, తత్వాన్ని అంటే పరమ సత్యాన్ని తెలిసినవాడు గుణాల విభజన గురించి మరియు కర్మల విభజన గురించి బాగా అర్థం చేసుకుంటాడు. ఇంద్రియాలు, మనస్సు అనే గుణాలు వాటికి సంబంధించిన విషయ వస్తువులైన ఇతర గుణాలతో పనిచేస్తున్నాయని అతడు గ్రహిస్తాడు. ఈ పనులన్నీ ప్రకృతి గుణాల మధ్య జరుగుతున్నాయే తప్ప ఆత్మయైన తాను ఏమీ చెయ్యడం లేదని భావిస్తూ ఆ కర్మలయందు ఆసక్తినిగాని అనుబంధాన్నిగాని పెంచుకోడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనలోని ఆత్మ ఈ భౌతిక ప్రపంచపు చర్యలకు కేవలం సాక్షి మాత్రమే. మన ఇంద్రియాలు వాటి సహజ స్వభావం ప్రకారం బాహ్య ప్రపంచంతో సంప్రదిస్తూ ఉంటాయి. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ఇదంతా ప్రకృతి యొక్క లీల. ఈ నిజాన్ని తెలుసుకున్న జ్ఞాని తాను చేసే పనులకు కర్తను తానే అని భ్రమించడు. ఈ సాక్షిభావం అతడికి అపారమైన స్వేచ్ఛను, ప్రశాంతతను ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన పనుల ఫలితాలు వచ్చినప్పుడు అతిగా స్పందించకుండా ఉండాలి. ఆఫీసులో ప్రశంసలు వస్తే అహంకరించకుండా, విమర్శలు వస్తే కృంగిపోకుండా, అది మన ప్రయత్నం మరియు పరిస్థితుల కలయిక అని అర్థం చేసుకోవాలి. నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను, ఫలితం నా చేతిలో లేదు అనే భావనతో పనిచేస్తే ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా జీవించవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.